అదే ఉంటుంది. సో జ్ఞానం అజ్ఞానం ఎక్కడుంది? నువ్వు ఏకత్వ భావంతో మనసును మళ్లించి సాధన ద్వారా మళ్లిస్తే జ్ఞానం. అది లేకుండా నిరంతరం ఈ చింతలను ఉంటే అజ్ఞానమే. సాధన చేసినా అజ్ఞానమే. అంటే అర్థం ఏంటి? సాధన చేసేవాడు ఆ ఆత్మచింతలోకి వెళ్ళాలి. అందుకు ఆత్మజ్ఞానం అవసరం ఆయన ఓ రామచంద్ర అని చెప్పారు వశిష్ఠుల వారు. అర్థమైందా? కాబట్టి దీనికి ఇంకొక ఒక రుజువు కూడా ఉంది. ఆ రుజువు ఏమిటంటే సాధన చేసే వాళ్ళకి వాళ్ళు ఏదనుకుంటే అది అవుతుంటుంది. చాలా వరకు అవుతుందా లేదా? వాళ్ళకి అవుతున్నాయా లేదా? అన్ని జరగకపోవచ్చు, అవుతున్నాయా లేదా? అవుతున్నాయి. ఆ అయినప్పుడు మళ్ళీ ఆ అహంకారం పొడసవుతుంది. ఏమని? నేను సాధన చేస్తే నేను అనుకోబట్టి అయిపోయింది అని అనుకుంటాను. నేను అనుకుంటాను కానీ కాదు. నిరంతరము అన్ని జీవుల్ని నడిపించే ఒకే ఒక్క శక్తి ఉంది కదా. ఆ శక్తి నీలోనే కూడా ఉంది కదా. ఏమి? అది నడిపిస్తుంది, ఏదో జరుగుతుంది. అందులోనూ నీ ఒక భాగస్వామి మాత్రమే. ఈ అనంత సృష్టిలోన నడిపించే ఒక దివ్యమైన శక్తి ఉందే, ఆ శక్తిలోన నీవు కూడా ఒక భాగమే. ఆ భాగం అంటే నీ పాత్ర నువ్వు నిర్వర్తించాలి. ఎందుకంటే నువ్వు ఆ భాగం కనుక. బండి చక్రం ఉంది. ఆ బండి చక్రం ఇరుసుకు ఒక్కొక్క పోక్స్ ఉన్నాయి. ఏంటి? చక్రం తిరుగుతోంది. నీ పోక్ అనేది అందులో ఒక భాగం. నా వల్లే మిగతా అన్ని తిరుగుతున్నా అనుకోవడం లేదు. యూర్ వన్ ఆఫ్ ఇట్, యూఆర్ పార్ట్ ఆఫ్ ఇట్ అనేది నువ్వు అర్థం చేసుకుంటే ఏంటి, నువ్వు బాధపడవలసిన పని లేదు. అయితే అది గ్రహించలేక ఏమిటంటే ఈ వాక్శుద్ధి అంటారు కొంతమంది. బా అనుకుంటే అయిపోతుంది. వాక్శుద్ధి నీది కాదు. ఏది జరగబోతుందో, ఏది జరుగుతుందో అది ఇక్కడ పలుకుతుంది. నువ్వు పలకడం వల్ల అది జరగటం లేదు. ఇదే గ్రహించాలి ప్రపంచం అంతా కూడా. వాక్శుద్ధి, అమ్మో ఈ తపస్సు గొప్ప వాక్సు అనుకుంది అయిపోతుంది. నువ్వు అనుకున్నది అయిపోవడం ఏం కాదు. తపస్సు చేసిన వాడికి ఏంటంటే ఆ జ్ఞానం, ఆ అర్హత ఉండే వాళ్ళకి ఏంటంటే సాధన చేస్తుంటే జరగబోయే సంఘటనలన్నీ తన నుంచి పలుకుతాయి. అవన్నీ అంటే ఏంటి? ఆ సృష్టి రచనా కార్యక్రమంలోన సదా ఆత్మీయం చెంది అదే విధముగా ఈయన పలుకుతున్నాడు. అహంకారం లేకుండా, అహంకారం లేకుండా కూడా అలా చేస్తున్నాడు. ఏంటి? ఆ అహంకారం లేకుండా చేసినప్పుడు ఏది అనుకున్నది అయిపోతుంది. ఏది అనుకుని అయిపోవడం, ఏది అయిపోతుందో అది అనుకుంటాడు. అసలు వాక్శుద్ధి అంటే పదం అది. సదృశం చేస్తే చేస్తే సస్య ప్రకృతి జ్ఞానవానపి ప్రకృతి యాంతి భూతాన్ని నిగ్రహ కరిష్యతి. 3వ అధ్యాయం భగవద్గీత. జ్ఞానులంతటి వారు కూడా ఏంటంటే వారు ఈ సృష్టికి అనుకూలంగా వెళ్ళిపోతుంటారట. ఈ వ్యక్తిగతంగా నీ ప్రయత్నం లేదు అని చెప్తున్నాయి. ఒకనొకప్పుడు సప్తఋషులు కూడా కరువు కాటకాల్లో తామర కాడలు, నూలు, తామర కాడలు తిన్నారు. విన్నారు? అది భాగవతంలో ఉంది, భారతంలో ఉంది. కరువు కాటకాలు వచ్చినప్పుడు సప్తఋషులు అంటే మన మహా జ్ఞానులు కదా, వాళ్ళు కూడా తినడానికి లేనప్పుడు ఏంటంటే ఆ కరువు కాటకంలో తామర కాడలు తిన్నారట. అలాగే ఇంకా నాన్ వెజిటేరియన్ కూడా తిన్నారని కూడా ఉంది. వశిష్ఠ విశ్వామిత్ర మహర్షి కూడా ఒక చండాల ఇంట్లో మాంసం తిన్నట్టు కూడా ఉంది ఒక సందర్భాలు. అయితే ఇవన్నీ నేను తపస్సు చేస్తే నాకు ఎన్నికలో జరిగిందని అనుకున్నారా? ఆ సృష్టి రచనలో మనం ఒక భాగం అంతే. వెళ్ళిపో. దానికోసం ఆ విధంగా ప్రొసీడ్ అయిపో. ఏంటి? నువ్వు ప్రొసీడ్ అయిపోయావంటే నువ్వు ముక్తుడివే. లేదు నేను అనే ఎప్పుడైతే వేరు చేసావో ఏంటి, ఆ రచన అనేది నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఎందుకంటే నీ కృత్రిమం, నీ ఆలోచన అనేది కర్తృత్వంతో ఉంది కాబట్టి ప్రతి ఆలోచన ఏంటంటే కర్తృత్వం ఉండే ఆలోచన దాని ప్రకారంగా రాదు. ఆ ఆలోచన దాని ప్రకారం రాదు. నీకు వేరేగా భిన్నంగా ఉంటుంది. అందుకని క్లాష్ వస్తుంది, బాధ కలుగుతుంది, ఇవన్నీ వస్తాయి. అందరికీ బాధలు అలాగా రావడానికి కారణం